ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి, ఏదైనా దేశానికి ఆపద వచ్చినప్పుడు అది ఏ రూపంలో ఆపద వచ్చినా ఒక ఎమర్జెన్సీ అంటూ మనం విధించుకుంటాం. కానీ ఇక్కడ దేశానికి వచ్చిన ఆపద కంటే కూడా ఒక వ్యక్తిగత ఆపదని దేశ ఆపదగా భావించి అన్యాయంగా దుర్మార్గంగా ఆనాడు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. మీకు తెలుసు, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా దేశాలలో ఇంత పెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఎక్కడ లేదు అని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తంలో ఆయన మేధా సంపత్తితో బయటి దేశాల నుండి ఆనాటి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ భారత జాతికి ఎలాంటి రాజ్యాంగాన్ని అందించాలనేటువంటిది ఆయన ఆలోచన ఒక రోజుతో రెండు రోజులతో జరగలేదు. నెలల తరబడి, సంవత్సరం తరబడి ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించింది. ఆనాడు భారతదేశం చెక్కాముక్కలైన సందర్భం అది. అనేక సంస్థలతో అనేక రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలతో దేశానికి అన్నిటికంటే మిక్కిలి అంతరాలు ఉన్న దేశానికి ఇట్లాంటి రాజ్యాంగం అందించాలి, ఇట్లాంటి సేఫ్ గార్డ్స్ పెట్టాలని చెప్పి ఆయన తపన, ఆయన వేదో మదనం, దాంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క కమిట్మెంట్ అనేక సంవత్సరాలు చేసి ఒక గొప్ప రాజ్యాంగం అందించారు. అనేకం చెప్పబడ్డాయి. అలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛను అందించడానికి ఎవరికి హక్కు లేదు. పత్రికా స్వేచ్ఛ, దాన్ని అందించడానికి ఎవరికి హక్కు లేదు. సభలు పెట్టుకునే స్వేచ్ఛ, స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెలుగుచ్చేటువంటి స్వేచ్ఛ, ఇట్లా అనేక రకాల సేఫ్ గార్డ్స్ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందించబడ్డాయి. ఒక్కసారి ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత రాయడానికి స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, ప్రశ్నించడానికి స్వేచ్ఛ లేదు. అంతకుముందు ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొనడో, స్వేచ్ఛ గురించి ప్రవచించారో, దానికోసం ఉద్యమాలు చేసిందో అలాంటి లక్షలాది మంది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తుల్ని రాత్రి జైలు పాలు చేసి మొత్తం దేశాన్ని పోలీసు మిలిటరీ ఉక్కుపాదాల కింద నడిపేసిన చరిత్ర అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అప్పుడు ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను 5th క్లాస్లో 6th క్లాస్లో ఉండలేదు, 6th క్లాస్ ఉన్నట్టున్నా. ఆనాడు ప్రతి ఊళ్ళలో పోలీసుల పదకట్టలు, సైరన్ల మూటలు, ఏ క్షణం ఎవరింటికి పోలీసులు వస్తారో, ఎవరిని ఎత్తుకపోతారో, ఏ జైల్లో పెడతారో, ఎవరిని ఎక్కడ కాల్చి చంపుతారో, అడ్రస్ లేకుండా చేస్తారో ఆనాడు అంత ఆందోళనకరంగా ఉంది. కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలే. 2 ఏళ్ళు కొనసాగింది. మళ్ళీ మన రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే, రద్దు చేయబడిన ఎన్నికలు వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు ఆనాడు ఇప్పటికీ సెల్ ఫోన్స్ లేవు, టీవీలు కూడా అప్పటికి పెద్దగా లేవు, టీవీలు లేవు, పేజర్లు లేవు,
పత్రికలు కూడా ఎప్పుడో ఒక పెద్ద పెద్ద ఊళ్ళకు కూడా వస్తే ఆ ఇంటికి పోయి చదువుకున్న వాళ్ళు ఆ పత్రిక చదువుకునేటువంటి సందర్భం. ఇక్కడ ఫోన్ చేయాలంటే ఒక రోజంతా వెయిట్ చేస్తే తప్ప ఆ తిప్పే ఫోన్ సమాచారం చేరవేసే సందర్భం. సమాచారం లేనటువంటి ఆ సందర్భంలో అంటే ఆనాటి ఎమర్జెన్సీ దాని దుష్పరిణామాలు, దానివల్ల ప్రజలు అనుభవించినటువంటి వేదన ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో దాన్ని కళ్ళారా చూసింది. కాబట్టి ఆనాడు మళ్ళీ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మీకు తెలుసు, స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడిని గొప్ప మెజార్టీతో గెలిపించి ఆనాడు ఈ నియంత్రణ చెల్లు అనిపించిన సందర్భాన్ని మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఆనాడు జైళ్ళలో ఉన్న వాళ్ళు కూడా, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు జైళ్ళలో ఉండి కూడా 4 లక్షలు 5 లక్షల మేరతో గెలిచిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. స్వయంగా మామూలు రాజధాని లాంటి వ్యక్తులు పెద్ద పెద్దల మీద పోటీ చేసి గెలిచిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదొక చరిత్ర. కానీ ఇవాళ ఆ 50 సంవత్సరాల క్రితం ఆనాడు జిల్లాలో మగ్గిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆనాడు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన యాదులు ఉన్నారు. ఎందుకు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ మనం ఈ నెమరేసుకునేటువంటి అవలోకనం చేసుకునే అవసరం వచ్చింది అంటే, రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలుగా ఉండాలి. ఇది ప్రజలు నడిపించే వ్యవస్థ ఉండాలి తప్ప నియంత్రణ నడిపించే వ్యవస్థ ఉండదు. ప్రపంచంలో